హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈజీగా అండ్ టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం గ్రేవీ రెడీ చేసుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటాని వేసి ముందు పేస్ట్ చేసేసుకుందాము. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పులు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, తర్వాత హోల్ స్పైసెస్ అన్ని కొద్దిగా వేసుకుంటే చాలు. ఈ రైస్లోకి ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు. అలాగే తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ కొద్దిగా వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా గ్రేవీని కూడా ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇలా బాగా కలుపుతూ అడుగంటకుండా 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బఠానీలు, తర్వాత మిగిలిన పుదీనా ఆకును కూడా వేసేసి ఈ ఆకు కూడా బాగా వాడేంత వరకు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా బాగా వేగాక నేను 1 కప్పు రైస్ని ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నానండి, కాబట్టి 2 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారా, బఠానీ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసేసి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. వేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఈ గ్రేవీనంతా చక్కగా రైస్ అంతా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మరో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, ఒక 15 మినిట్స్ కల్లా నీరంతా ఇంకిపోయి రైస్ అంతా చక్కగా ఉడికిపోయింది. ఈ సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ మరి మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు గన నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్